హాయ్ మాస్టర్స్. మళ్ళీ సాటర్డే వచ్చేసింది మాస్టర్స్. 1000 సీట్స్ ఆఫ్ జాయ్ గ్రూప్ డిస్కషన్ సెషన్ కి వెల్కమ్ మాస్టర్స్ అందరికి. ఎంతో చక్కగా ధ్యానం చేయించారు మనకి ఇప్పుడు విజయలక్ష్మి మేడం. విజయలక్ష్మి మేడం కి మనందరం కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ఎంత చక్కగా జరుగుతుందో, ఎంత నాలెడ్జ్ ని పంచుకుంటున్నామో. సాక్షి విన్నాం బుధవారం, మళ్ళీ శనివారం దీంట్లోకి వచ్చాం. ప్రతిరోజు ఏదో ఒక జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాం. మనం గమనించుకుంటూ ఉంటే ప్రతి సెషన్ లో అన్నిటికీ ఒకదానితో ఒకటి సంబంధం ఉంది మాస్టర్స్. ప్రేమకు ఆహ్వానం అయిండొచ్చు, మనకు మన శైలజ మేడం చెప్పారు ఆ బుక్ గురించి అయిండొచ్చు, మనం భగవద్గీత తీసుకుని ఉండొచ్చు, ఇప్పుడు 4 ఒప్పందాలు అయిండొచ్చు. ప్రతిరోజు చెప్పే నాలెడ్జ్ ను మనం గమనించుకుంటూ వస్తే ఒకదానితో ఒకటి సంబంధం ఉంది మాస్టర్స్. నిన్న మేడం ఏం చెప్పారో అక్కడ ప్రేమకు ఆహ్వానంలో, మన బుధవారం అమ్మ ఏం చెప్పారు అది దీంట్లో కూడా ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఉంది మాస్టర్. ఆ కనెక్టివిటీ ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి మనకి ఎప్పటికప్పుడు మనం ముందుకు తీసుకెళ్తున్న సరోజమ్మకు మనందరం శిరస్సు వంచి అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలమ్మ. అందరికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. అంటే ఏంటి ఎందులో పురోగతి అయినావు అంటే నాకు అనిపించింది ఏంటంటే గమనించడంలో పురోగతి బాగా వచ్చింది మాస్టర్స్. ఏంటంటే ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క దాన్ని గమనిస్తూ వస్తుంటే అంటే అవగాహన తీరులో, గమనించే తీరులో అయితే మార్పు వచ్చింది మాస్టర్స్. అంటే ఆ గమనిస్తున్నాం కాబట్టి దేనికి దానికి సపరేటు, దేనికి దానికి సపరేటు అనుకుంటున్న మనము అన్నీ ఒకటే అనే, అన్నిట్లో ఉన్న జ్ఞానం అదే. ఆ జ్ఞానాన్ని మన నిజ జీవితంలో పాటించి ఆ సాధనలో పెట్టి దానిని విజ్ఞానంగా మార్చుకోవడం మన చేతుల్లో ఉంది మాస్టర్స్. అది విజ్ఞానంగా మార్చాలంటే అది సాధనలో పెట్టాలనేది నాకు బాగా అర్థమైంది విషయం మాస్టర్స్. చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది 34th ఎపిసోడ్. ఇంకా ముందు ఎపిసోడ్లలో మనం చక్రాస్ గురించి చాలా అద్భుతంగా క్లారిటీగా తెలుసుకుంటాం. అంతవరకు నిజంగా అంటే నాకైతే 1000 సీట్స్ ఆఫ్ జాయ్ వినేటవరకు చక్రాస్ అంటే ఏదో విన్నాను కానీ దానికి సంబంధించిన జ్ఞానం లేదు మాస్టర్స్. ఆ సంబంధించిన దానికి చక్రాస్ కు సంబంధించిన జ్ఞానం నువ్వు 1000 సీట్స్ ఆఫ్ జాయ్ లో అమ్మ ద్వారానే తెలుసుకున్నాను మాస్టర్స్. కాబట్టి మనకి ఈ రోజే ఫస్ట్ క్వశ్చన్ తోటి ఎంత అద్భుతంగా ఆనంద్ కర్ణేష్ గారు స్టార్ట్ చేస్తారు. అన్ని మనకు వచ్చిన ఎప్పటికప్పుడు డౌట్స్ తను అడుగుతూ మనకి క్లారిటీ ఇస్తారు మాస్టర్స్. అందుకే మనందరం ఆనంద్ కర్ణేష్ గారికి త్రిమాతల గుణంగా అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. కానీ ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ మనందరిలో ఉన్నదే కదా మాస్టర్స్. మనం కూడా ఇంకా దాని నుంచే బయటకు వచ్చాం. కొంచెం కొంచెం ఈ ఆత్మజ్ఞాన అలవడడం వల్ల ఆ అహం నుంచి బయటకు వచ్చాం కదా మాస్టర్స్, అవునా కాదా? మీరు అందరు వినా లేదా? ఈ వారం అందరం మాట్లాడాలనుకున్నాం మనం. కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లోని జ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా, ప్రతి ఒక్కరు దాంట్లోని జ్ఞానంతో పాటు వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది మాస్టర్స్. ఫస్టే ఆనంద్ కర్ణేష్ అడిగాడు, అహంతో ఉన్న రాములు వాళ్ళు ఎలా అహం నుంచి బయటపడ్డారు, దానికి ఏం చేశారు అని. ఎంత అద్భుతంగా ఆన్సర్ ఇస్తుందో అక్కడ. మన త్రిమాతలు ఎంత అద్భుతంగా ఇచ్చారో దానికి అంత అద్భుతంగా పెరగన్నం కలిపి మనకు నోట్లో పెట్టినట్లు అమ్మ మనకు అంత అర్థమయ్యే విధంగా ఇచ్చారు. ఎస్ రమాదేవి మేడం, వెల్కమ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మ్యూట్ లో ఉన్నారు. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్, నమస్తే. ఇక్కడ లేకుండా ఏం లేదు, అందరు దేవతలు ఇక్కడే ఉన్నారు. అందరు దేవతలకు, దివ్యాత్మలకు నా హృదయపూర్వక వందనాలు. మేడం, ఇందులో మనం ఈ ఎపిసోడ్ అంతా నేర్చుకునేది సరెండర్నెస్. సరెండర్నెస్ ఎక్కడ సరెండర్ అవ్వాలి, మనకు లోపలికే మనకు సరెండర్ అవ్వాలి అనేది ఈ ఎపిసోడ్ లో రాముల వారి ద్వారా మనం తెలుసుకున్నాము. తర్వాత అమ్మ కూడా ఇదే చెప్పినారు. ఎప్పుడైతే అంతర్వాణికి అంతర్ముఖంగా మనకు మనం సరెండర్ అవుతామో, సమర్పణ మనకు మనం ఎప్పుడైతే లోపలికి వెళ్ళి సమర్పణగా మనం ప్రతి ఒక్క విషయం కావచ్చు, ప్రతి ఒక్క సిచ్యువేషన్ కావచ్చు, అన్ని మనకు మనం ఎలా మనకు మనం అది ఓకే, ఇట్స్ ఓకే
అనే మంత్రం ఉపయోగించి లోపలికి వెళ్ళి మనల్ని మనం లోపలికి దాన్ని తీసుకున్నప్పుడు ఆ ఆ సమస్య గాని ఆ సిచ్యువేషన్ గాని చాలా తేలికైపోతుంది అని దీనిలో చెప్పినారు. అప్పుడే యుద్ధం కూడా ఆగిపోయింది. లోపల మనకే జరిగే యుద్ధం ఎప్పుడైతే ఆగిపోతుందంటే అది సరెండర్నెస్ తోనే ఆగిపోతుంది అని ఈ ఎపిసోడ్ అంతా అదే చెప్పినారు మేడం. ఎపిసోడ్ అంతా అదే చెప్పినారు. ఎప్పుడైతే ఎవరికి వారు తమలో ఉన్న స్త్రీ తత్వానికి సమర్పణ గావించుకుంటారో వారికి పూర్ణాత్మ నుండి ప్రేరణ లభిస్తుంది అని చెప్పినారు మేడం. పూర్ణాత్మ నుండి మనకి ఎప్పుడు ప్రేరణ వస్తుంది, మనకు లోపల నుంచి ఒక వాయిస్ వినపడుతుంది. మన పూర్ణాత్మతో మనం ఏకం కాగలుగుతాము. ఎప్పుడవుతాము అంటే మనకు బయట సవరించుకునేది కాదు, లోపలే ఎంత యుద్ధం చేసినా కూడా మన ఎంత యుద్ధం చేసినా కూడా అది ఎప్పటికీ ఆ ఎండ్ కానే కాదు. అది మన లోపలికే మనం తీసుకొని మన లోపల మనం సవరించుకొని మన లోపలికి మనం అది ఇన్బిల్ట్ గా చేసుకొని దాన్ని అక్కడికక్కడే దాన్ని సవరించుకుంటే, మనల్ని మనం సవరించుకుంటే అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేసేసేయాలి, ఇట్స్ ఓకే అనుకొని. అది అప్పుడే ఇది బయట ఏమీ కనపడదు, ఏ రావణుడు కనపడ్డు. అమ్మ సీతమ్మ వారు, రాముల వారు, రావణాసురుడు కూడా అందరూ ఒకే సోల్మేట్స్. నిన్న ప్రేమకు ఆహ్వానంలో కూడా అందరిలో మనమే ఉన్నాము, మనలో అందరూ ఉన్నారు. ఎప్పుడైతే దాన్ని గమనిస్తామో అప్పుడు వన్నెస్ లోకి వస్తాము అని చెప్పినారు. అంత మహానుభావులు వాళ్ళు వన్నెస్ లో లేకుండా ఉంటారా? ఇదంతా మనకు తెలపడానికే, తర్వాత వాళ్ళకి తెలపడానికే వాళ్ళు జన్మ ఎత్తి వచ్చినారు అని అనిపిస్తుంది మేడం. అంత మహానుభావులు కూడా ఎందుకు ఒకరు నెగిటివ్ గా, ఒకరు పాజిటివ్ గా, ఒకరు ఇలా ఉన్నారు అని అంటే వాళ్ళల్లో కూడా అది కూడా వన్నెస్, అందరిలో ఒకరే ఉన్నాం. అందుకే ఎవరు కూడా రావణాసురుడికి కూడా ఏ కర్మఫలము అంటలేదు అని లాస్ట్ లో చెప్పినారు. ఎందుకే ఏ కర్మఫలము అంటలేదంటే అక్కడ వాళ్ళందరూ ఒకే తత్వం, పూర్ణాత్మ నుంచి తీసుకున్నాం. అన్ని ఒకటే. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే మనం లోపలికి వెళ్ళి దాన్ని తొంగి చూసుకొని దాన్ని సరి చేసుకోవడానికి కోసమే, నేర్చుకునే దాని కోసమే అని వాళ్ళకి కాదు మేడం, మనకు నేర్పించడానికే ఈ రామాయణం వచ్చింది. ఈ రామాయణంలో ఉండే ఆధ్యాత్మిక శాస్త్రం వచ్చింది అని ఇప్పుడు మనకు సరోజమ్మ ద్వారా, ఆనంద్ కరుణేష్ ద్వారా మన వరకు తెలిసింది. మనం ఈ జ్ఞానాన్ని పంచుకుంటున్నాం అని అంటే దాన్ని అప్పుడు విన్నప్పుడు ఒకలాగా అనిపించినా కూడా ఇప్పుడు ఇంకా బాగా అనిపిస్తోంది మేడం. ఎందుకంటే ఈ సాక్షి క్లాసులు కావచ్చు, ఈ ప్రేమకు ఆహ్వానం క్లాసులు కావచ్చు, మనం ఈ సజ్జన సాంగత్యంలో ఉండేదాని వల్ల ఇంకా బాగా లోతుల్లో అనిపిస్తోంది. దీని ద్వారా నాకు దీంట్లో ఏమనిపించిందంటే, నేనేం నేర్చుకున్నానంటే ఏది సమస్య లేదు. పత్రిసారి కూడా నో ప్రాబ్లం అని చెప్పినారు. ఏది సమస్యే కాదు, నీకు నువ్వే సమస్య, నీకు నువ్వే నీ లోపలే తెచ్చుకుంటున్నావు. అన్ని మీద వేసుకుంటున్నావు, అన్ని తోసేసుకుంటాను, నీళ్ళు పోసుకొని దాన్ని కడిగేసుకుంటున్నావు అని చెప్పినారు. ఇది మాత్రం బాగా అనిపిస్తుంది. మనమే బురదలో కాళ్ళు పెడతాము, మళ్ళీ అడుసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా, మళ్ళీ కాళ్ళు కడుక్కుంటూనే ఉన్నాము. ఇది మాత్రము బాగా అనిపిస్తుంది మేడం. ఇదే జీవితము, దీన్నే నేర్చుకునేదానికే మనిషి పుట్టినాము అని అనిపిస్తుంది. ఆత్మ పురోగతికి ఎంత పాటుపడుతుంది ఇవన్నీ క్లాసులు. మీరు చెప్పినట్లు సాక్షి క్లాస్ కావచ్చు, మనకు ఈ వారమంతా విన్న క్లాసులు, ఇంతకు ముందు వారానికి ఒకటే ఉండింది. చాలా వరకు మనం బయటనే చిక్కులకు వేసేవాళ్ళము. ఇప్పుడు ప్రతిరోజు ఉండేదాని వల్ల ఏమైతుందంటే ప్రతిరోజు స్ఫురణకు వస్తా ఉంది. ఇది చాలా చాలా మనకే మేలు అనిపిస్తుంది. అందువల్ల చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఈ ఆలోచన భాగించడం వల్లనే 1000 విత్తనాలు వేయడం. ఒక ఆలోచన భాగించడం వల్లనే ఆలోచనలు భాగించడం అని చెప్పినారు మేడం. ఇక్కడ ఎంత బాగా
ఈ ఎపిసోడ్ లో. అంటే మనం ఒక ఆలోచన మనం పెట్టినామంటే దానికి యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతగా మనకు టన్నులు టన్నులు కొద్దీ మనకు వాపస్ వస్తోంది కదా. మనం ఈ ఆలోచన బాగిస్తే మనకి ఎంత ఎక్కువ అవుతుందో, 1000 విత్తనాలుగా ఏర్పడుతోందో అది మనం తెలుసుకోవాలి మేడం. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క దీనికి ఇది అవసరం మేడం. ఇది ప్రతి ఒక్క థాట్ కి అవసరం. మనిషి అంటే ఒక్క మనిషి ఎన్ని థాట్లు ప్రతిరోజు ఎన్ని థాట్స్ ఉంటాయి, ఎన్ని ఆలోచనలు విసిరేస్తారు యూనివర్స్ కి. అన్ని థాట్లు అంత శుద్ధిగా ఉన్నప్పుడు, అంత బాగా ఉన్నప్పుడు మనకి ఇంకెంత మంచిది అందరికీ ఉపయోగపడుతుంది. ఇలా ఇట్లా మనం నేర్చుకోవాల్సింది దీంట్లో ఏమి అంటే, ఒక్కొక్క మనిషి, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఇంతమంది అన్ని మంచివే. ఎప్పుడు ప్రతి క్షణం ఎరుకతో, ప్రతి క్షణం సరెండర్నెస్ తో, ప్రతి క్షణం మనము ఈ నేర్చుకున్నది మనం ఎప్పుడైతే ఆచరణలో పెట్టగలుగుతామో అప్పుడు మనకు ఇన్ని టన్నులుగా మనకు వాపస్ వస్తే మనలాంటి వాళ్ళు ఇంకెంతమంది నేర్చుకోగలుగుతారు, ధ్యానమయం అవుతుంది. ఇది అంతే ఎరుకతో ఉంటారు అందరూ. అప్పుడు ఇంకెంత బాగా వస్తుంది అని, ఈ లోకం శుద్ధి పడుతుంది అనేది బాగా తెలుస్తుంది మేడం. ఇదే చెప్పినారు, ఘన పదార్థానికి నిప్పు నీరు కలిస్తేనే ఏర్పడతాయి ఒక ఘన పదార్థం అని ఈ ఎపిసోడ్ లో చెప్పినారు. అంతే కదా మేడం? ఏది ఏర్పడాలన్నా నిప్పు నీరు అవసరమే అవసరం. ఇది వేద మంత్రాల్లో కూడా ఉంది. వాయు నీరు ఉంటేనే ఏదైనా కూడా ఒక మనిషి రూపం కానీ ఒక రూపం కానీ ఏర్పడుతుంది అని. ఇది అది కూడా బాగా ఇంకా క్లారిటీగా చెప్పినారు మేడం. ఇది ఎపిసోడ్ లో చాలా బాగుండింది. నాకైతే నా ఎక్స్పీరియన్స్ అంటే, నేను ఎప్పుడైతే సరెండర్ మోడ్ లో పోతే నాకు ఏది సమస్యగా అనిపించదు. ఏది సమస్య అయినా కూడా నేను చాలా బాగా దాన్ని అంటే ప్రేమతో నేను ఇప్పుడు హృదయంలో ఉన్నానా, మనసుతో ఉన్నానా, దేంతో యోచన చేస్తా ఉన్నాను అనేది నాకు వస్తే అసలు ఆ సమస్యే అనిపించదు మేడం. ఎట్లాంటి గడ్డు ఇదైనా కూడా అస్సలు సమస్యగా అనిపించదు. ఇది ఏ పూర్వజన్మ సుకృతమో సరోజమ్మ మనకు దొరికినారు. ఈ ఈ పాయింట్ నేర్పించినారు మనకి. ఈ గురువులే దొరక్కపోతే ఇంకా ఎప్పటికీ దాంట్లోనే ఉండేవాళ్ళమేమో, అది తెలీదు మేడం. కానీ ఇది ఎంత సమస్య అయినా కూడా చాలా ఆనందంగా, చాలా బాగా తీసుకోగలుగుతున్నాము. ఇది నా ఎక్స్పీరియన్స్. నేను ఇంట్లో కూడా అదే చెప్తా ఉన్నాను మేడం. మీరు ఏ విషయం అయినా కూడా లోపల నుంచి దాన్ని తదేకంగా ఫోర్స్ గా దాన్ని గమనిస్తే, ఎరుకతో ఉంటే అది వెళ్ళిపోతుంది అని చెప్తే వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఇది నా ఎక్స్పీరియన్స్. చాలా చాలా ధన్యవాదాలు మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా బాగా చెప్పారు రమాదేవి మేడం. మీరు ఇప్పుడు చెప్పినది ఇప్పుడు ఒక గ్రూప్ లో ఒకరు చేరింటారు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ ఉపయోగపడుతుంది మేడం. అసలు ఇది సౌందర్య లహరి అంటే ఇదే మేడం. సౌందర్య లహరి ప్రతిరోజు ఇన్ని రోజులు చెప్పుకున్నాము, లలిత సహస్రనామం అంటాము, సౌందర్య లహరి అంటాము. ఇది మేడం సౌందర్య లహరి. ఈ ఎపిసోడ్స్ అన్ని సౌందర్య లహరి మేడం. అసలు సూపర్ 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 రమాదేవి మేడం, చాలా చాలా బాగా చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా చాలా మటుకు అన్ని పాయింట్స్ కవర్ చేశారు. ఇంకా కొన్ని పాయింట్స్ మాత్రమే ఉన్నాయి మాస్టర్. సరెండర్నెస్ అనేది ఈ ఎపిసోడ్ అంతగా, ఎందుకంటే రాముల వారు దేనికి సరెండర్ అయ్యారు, సీతామాత దేనికి సరెండర్ అయింది అనే విషయం లాస్ట్ లో సీతామాత ఎలా సరెండర్ అయిందో దాంతో ఇది ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మాస్టర్స్. దాంతో చక్రాస్ స్టార్ట్ అవుతాయి మన నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సావిత్రి మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాస్టర్స్ నెక్స్ట్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి. ఇంకా సావిత్రి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ అయింది, మాట్లాడండి మేడం. నేను కత్తాలు వెళ్ళినప్పుడు 3 years క్రితం సార్ని అడిగి, ఎందుకు సార్ మనం ఇలా పుట్టాలి, ఎందుకు చనిపోవాలి, ఎందుకంటే అమ్మ నువ్వు ధ్యానంలోకి వచ్చావంటే 350 జన్మలు అయితే తప్ప నువ్వు ఇందులోకి రావు,
వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇన్నాళ్ళు నువ్వు శరీరంతో పడి ఉన్నావు. తర్వాత మనసు బాహ్యం నుంచి తయారైంది. మనసులో కొన్ని జన్మలు తీసుకున్నావు. తర్వాత బుద్ధి దగ్గరికి వచ్చావు. బుద్ధి కూడా నేర్చుకుంది. ఆ బుద్ధి దగ్గర నుంచి నువ్వు ఇది మంచి చెడు అని తెలుసుకుని బుద్ధి నుంచి ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆత్మ దగ్గర నుంచి నీకు ఎప్పుడైతే పూర్ణాత్మ దగ్గరికి వెళ్ళావు నీ నాలెడ్జ్ ఇన్నర్ నుంచే వచ్చేస్తదమ్మా. ఇది ప్రాసెస్ అంతా నువ్వు ఇప్పుడు 350 జన్మలు పూర్తయిపోయినాయి. ఇక నుంచి అంతా నువ్వు నేర్చుకునేదేమా అన్నారు. ఎప్పుడైతే నేర్చుకుంటూ వస్తే సాక్షి స్థితిలోకి వచ్చానో ఈ సీతాదేవిది అన్ని మనం ఇన్నర్ లోకి వెళ్ళాలి. మనం సరెండర్ అవ్వాలి అంటే నేను ఆత్మ దగ్గర నుంచి పూర్ణాత్మ నుంచి మెసేజ్లు తీసుకుంటున్నాను. నాకు అన్ని వస్తాయి మేడం. నాకు జరగబోయేవి అన్ని నా చుట్టూ ఎలాంటి వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారని అన్ని తెలిసిపోతాయి మేడం. దాన్ని బట్టి నేను జాగ్రత్త పడిపోతాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓహో మనకి మనం సరెండర్ అవ్వాలి, మనం ఒప్పుకోవాలి. ఏదో బయట వెతుకుతున్నాం, లోపల మానేసి బయట సర్దేస్తున్నాం అన్నమాట. దీన్ని బట్టి నేను అంటే నాకు 350 జన్మలు అయిపోయినాయి అన్నమాట. శరీరం నుంచి మనసుకు వచ్చి మనసు నుంచి బుద్ధికి వచ్చా. బుద్ధి దగ్గరికి వచ్చేవాడికి 10 years అయింది. అక్కడ నేర్చుకుంటా ఆత్మ దగ్గరికి వచ్చా. ఈ ఆత్మ ఎప్పుడైతే కనెక్ట్ అయిందో పూర్ణాత్మ నాకు మెసేజ్లు ఇవ్వటం స్టార్ట్ చేసింది మేడం. ఇంకా అయితే మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాక మొత్తం సరెండర్ అయిపోయింది మేడం. పూర్తిగా శూన్యం అయిపోయింది బ్రెయిన్. ఇప్పుడు ఏమీ లేదు మేడం నా దగ్గర. అసలు ఎంత ఆనందం అనిపించిందో. ఇక నుంచి మనం ఇంకా నేర్చుకునేది ఏమీ లేదు. ప్రేమతో అందరితో ప్రేమతత్వంతో ముందుకెళ్ళాలి. మనం తెలుసుకున్నది నలుగురికి అవసరమైతేనే అక్కడ మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. ప్రేమతత్వంతో ఉండాలి అనేది చాలా చాలా అర్థమైంది. నేను ఎంత అదృష్టవంతురాలను వీళ్ళందరికంటే అనిపిస్తుంది. సార్ చెప్పింది నాకు పూర్తి ఇప్పుడు కనెక్ట్ అయింది మేడం సాక్షిలోకి వచ్చాక. అంటే ఓం ఉంటది కదా మేడం, ఆ ఓం లో చూపించారు పత్రి సార్ మాకు. అక్కడ ఓం ఫస్ట్ బ్లాక్ లోనేమో శరీరము, అక్కడ ఎన్నో జన్మలు తీసుకున్నాం. తర్వాత మనసు బాహ్యం నుంచి తయారవుతాం, బాహ్యం నుంచి నేర్చుకుంటాం. ఆ మనసు అయిపోయాక బుద్ధి దగ్గరకు వస్తాం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా ఉండాలి. అంటే మనం ఈ రామాయణం ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా మేడం. కల్కి భగవానుడు అని బ్రహ్మకుమారి సార్ వీటిలో కొట్టుకుని అక్కడికి వచ్చి ఆత్మ దగ్గర ఆగాం మేడం. ఇంకా ఏదో తెలుసుకోవాలని వాడికి ఇంకా పూర్ణాత్మ నుండి మెసేజ్లు మేడం సరోజా మేడం ద్వారా మీ ద్వారా రావటం స్టార్ట్ అయిపోయినాయి. మీ ద్వారా ఇంకా వచ్చేసినాయి. అసలు పూర్ణాత్మ ఎప్పుడు ఇస్తూనే ఉంటది మేడం. లేచిన దగ్గర నుంచి ఎనర్జీస్ అలా వస్తూనే ఉంటే మెసేజ్లు లోపల నుంచి వస్తానే ఉంటాయి. ఎంత అదృష్టవంతులం మనం. ఎంత అసలు ఈ 34 ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది మేడం. నాకు సరెండర్ అవటం అనేది పత్రిసారికి దీనికి లింక్ కుదిరింది అనమాట. మనసు పరవన్నం తిన్నంత కూడా అసలు ఆ స్టేజ్ నుంచి దాటిపోయింది అనమాట. అంత ఆనందంగా ఉంది. ఇంత అదృష్టవంతులం మనం. అమ్మో మన శరీరం నుంచి మనసు నుంచి బుద్ధి నుంచి దాటామంటే 7 సంవత్సరాలు దాటేసాము. ఇక మనకి డోకా లేదు. అంటే ఇంక రాబోయే జన్మలు తీసుకున్నా మంచి జన్మలు. అక్కడ కూడా మళ్ళీ ఈ కలియుగం వెళ్ళిపోయి మన సంజయుగంలో ఉన్నారు కదా. సత్యయుగం అంటే గవర్నమెంట్ జాబ్ చూడండి మేడం. గవర్నమెంట్ జాబ్ లో మన క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళు జాబ్ ఇస్తారు. ఇక్కడ కూడా పత్రి సార్ ఏమన్నాడంటే నువ్వు ప్రేమతత్వంతో ఉంటేనమ్మా నీకు అన్ని చక్కగా తెలిసిపోతాయి. నువ్వేం కంగారు పడక్కల, నువ్వు ధైర్యంగా ఉండు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి. ఇంత బాగా చెప్పారు. అప్పుడు మాకు 4 years క్రితం మేము భయపడిపోయాం. సార్ మేము 4 గోళ్ళు ఉన్న మధ్యాహ్నం సార్ ఏం చేయలేకపోతున్నాం అది అంటే అప్పుడు సార్ చెప్పారన్నమాట. ఏం భయపడక్కర్లేదమ్మా. ఈ సాక్షి స్థితి ఎప్పుడైతే వచ్చేసిందో పాప ఏమి వర్షమే. ఇంకా అసలు ఆ సాక్షి అయితే అసలు ఇంకా అసలు చెప్పడానికి మాటలే లేవు. అంత ఆనందం మేడం. ఏమి ఇంకా అసలు మాటలు లేవంతే, ఇంకా లేవంతే. అసలు ఆ పూర్ణాత్మతో కనెక్ట్ అవటం ఏంటి మేడం. అసలు యోగానంద పరమహంస కూడా అదే చెప్తాడు. మొత్తం బుక్ స్టార్టింగ్ లోని హిమాలయాలు వెళ్ళినప్పుడు మీ ఆత్మ పూర్ణాత్మతో కలవటమే మీ జన్మకి సార్థకత. అది చేరాలంటే మీరు ప్రేమతత్వంతో ఉండండి. ఇప్పుడు అలాగే ఉంటున్నాం కదా మీరు. సరోజ మేడం చూస్తున్నాం, మనందరినీ చూస్తున్నాం. ఎంత ప్రేమ చూపిస్తున్నారు. మనకు బయట ఎత్తుక్కోవద్దు, లోపలే ఉంది. లోపలే సరెండర్ అయితే ఎంత పీస్ఫుల్. అసలు యుద్ధమే లేదు మేడం లోపల. ఆ రాముల వారికైనా కాసేపు ఉందేమో కానీ మనకు అది కూడా లేదు. మొత్తానికి తుడిచిపెట్టేశారు మేడం.
అంత ఆనందం అసలు అసలు మాటల్లో వర్ణించలేం మేడం. ప్రతి సెకను అవే సరెండర్. అసలు మోగుతుంది, అసలు బెల్ల కూడా ఆగుతుందేమో కానీ లోపల సరెండర్ అయిపోయావు ఎంత బాగా ఎంత నేర్చుకుంటున్నావు, ఎంత బాగున్నా. అసలు ఆత్మే నన్ను పొగుడుతుంది మేడం. ఈ ఆత్మ ఎప్పుడు నన్ను ఏం చేసేదంటే అలా ఉండు ఇలా ఉండు అటు పరిగెట్టి ఏం పరిగెట్టిచ్చేదా మేడం అసలు. ఆ మనసు కానీ ఆ శరీరం కానీ తెగ పరిగెట్టిచ్చేసేది. ఇప్పుడైతే సైలెంట్ అయిపోయి మెచ్చుకుంటుంది ఇప్పుడు మనల్ని. ఎంత బాగా నేర్చుకుంటున్నావు, ఎంత బాగా నేర్చుకుని ఇంకా ఇస్తా నీకు మెసేజ్, ఇంకా ఇస్తా. నువ్వు ఇన్నర్ ఎర్త్ నేర్చుకో, 5th డైమెన్షన్ నేర్చుకో, నాలెడ్జ్ నీకు సముద్రం అంత ఉంది ఇక్కడ. తెలుసుకోవాల్సింది ఈ భూమి మీదే. నువ్వు ఇంకా నేర్చుకో, ఎక్కడికి పరుగులు పెట్టద్దు, చక్కగా ఇంట్లో ఉండి నేర్చుకో, నువ్వు తెలిసిన వాళ్ళకి చెప్పు. అసలు ఏం మెసేజ్లు అండి బాబు, కడుపు నిండిపోతుంది అనుకోండి. అంత అసలు చెప్పడానికి కూడా కృతజ్ఞత మాటలు కూడా లేవు అసలు. అంత ఆనందం. వా ఏమి శరీరము జన్మలు తీసుకుని చచ్చాము. ఆ మనసుతో కూడా బాడీ తీసుకుని చచ్చాము. 350 జన్మలు. అబ్బా. ఈ బుద్ధి దగ్గరకు వచ్చాకన్నా కాస్త పర్వాలా, అవన్నిటికంటే ఇది పర్వాలేదు. అమ్మ ఆత్మ దగ్గరకు వచ్చామంటే ఇంక మేడం లాగేసుకున్నారు. ఆ పూర్ణాత్మ అయితే పూర్తిగా లాగేసుకుందా మనల్ని, అసలు బయటికి చూడనివ్వట్లేదు. విను, క్లాసులు విను, నేర్చుకో, బుక్స్ చదువు. ఏం నాలెడ్జ్ అండి బాబు. వర్షమే, అసలు మాటలు లేవు ఇంక మేడం. అంత నచ్చింది నాకు. ఇన్నాళ్ళు దేనికోసమైతే ఎత్తుక్కున్నానో అది నాకు వర్షమే. ఇంకా అసలు ఎంత ఆనందం అంటే ఆడాలని ఏంటో తెలియదు, కారణం ఏం ఉండదు, గంతులేస్తున్నాము మనసుతో. మనసు ఆనందపడుతుంది ఇక్కడ. ఇదివరకు మనల్ని గేల్ చేసేది, ఇప్పుడు అది మనల్ని మెచ్చుకుంటది. వెరీ గుడ్, బాగా నేర్చుకుంటున్నావు. ఇదివరకు ఇది ఎక్టాలు చేస్తే ఇప్పుడు మనల్ని మెచ్చుకుంటారు. ఈ ఆత్మ అయితే సైలెంట్ గా అమ్మయ్య నా పని అయిపోయింది, ఇక్కడ ఇంకొకరిని చూసుకోవచ్చు అని వెళ్ళిపోతుంది అనమాట. పూర్ణాత్మ అయితే ఇంక వర్షం కురిపించడమే. రండి రండి రండి, చెప్తా. మీరు ఎన్ని క్లాసులు కావాలంటే అన్ని క్లాసులు వినిపిస్తా, గంటకి అంటుంది. మనం రెడీగా ఉన్నాం ఇక్కడ. అదే మేడం నా ఎక్స్పీరియన్స్ అయితే, నాకు అది బాగా నచ్చింది. సూపర్ మేడం, సూపర్. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా అంటే శరీరం, మనస్సు, బుద్ధి నుంచి ఆత్మలోకి వెళ్ళడం, ఆత్మలోకి వెళ్ళినప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది మన ఆనందం. అసలు వర్షమే మేడం, పూర్ణాత్మ నుంచి. ఏం వర్షం అంటే ఇంకా అది మాటలు అలవి కాదు. ఇంకంతే, ఇంకా మనం తీసుకోవటమే. ఎంత కావాలంటే అంత తీసుకోండి. సముద్రం దగ్గరికి వెళ్తే బిందె పట్టుకెళ్తావా, చొమ్ము పడి, అది నీ ఇష్టం. ఎంత కావాలంటే అంత నాలెడ్జ్ ఉంది మేడం ఇక్కడ. అదే కదా మేడం. సూపర్ మేడం, సూపర్. అందుకే శిష్యుడు రెడీగా ఉంటే గురువులు వచ్చేస్తారంటే అందరు రెడీగా ఉన్నారు కాబట్టి గురువుల వెనుక గురువులు వస్తున్నారు. మనకి ఎక్కడెక్కడ ఏ జ్ఞానం ఉన్నారో ఆ జ్ఞానం అందుతూ ఉంటే ఆ జ్ఞానాన్ని తీసుకొని సాధనలో పెట్టినప్పుడు ఆత్మస్థితిలో నుంచి పూర్ణాత్మ స్థితికి మారుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సావిత్రి మేడం. నెక్స్ట్ సంధ్యా మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. హలో, నమస్తే అమ్మా. సరోజమ్మకి, అందరికి, ఆల్ మాస్టర్స్ కి. ఇది సోల్ ఫ్యామిలీ అని చెప్పారమ్మా. ఆత్మ అందరూ కలిసి రాముల వారు కూడా అంతర్వాణికి సమర్పణ చేసుకున్నప్పుడే యుద్ధం అయిపోయింది. శ్రీశక్తి సమర్పణ చేస్తే అప్పుడే పూర్ణాత్మ నుంచి మనకు ప్రేరణ వస్తుంది అని కొంచెం అర్థమవుతుందమ్మా. అమ్మని అపహరణ చేయటం కూడా రాముడు, రావణాసురుడు వాళ్ళు నా పరివారం అంటుంది. ఆయనేమి తన కోసం తీసుకెళ్ళలేదు, జ్ఞానం కోసం తీసుకొచ్చాడు కదా. తనలో ఉన్న జ్ఞానం తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చారు అమ్మని. అట్లా యుద్ధాలు సంబంధ బాంధవ్యాలనే జరుగుతాయి అని చెప్పారమ్మా ఇక్కడ. అది గమనిస్తే మన ఇంట్లోనే ఉన్నాయి అన్ని, ఎక్కడో లేవు. అసలు యుద్ధాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. జ్ఞానాన్ని బయట బాగానే పాటిస్తుంటాం, కానీ ఇంట్లోకి వచ్చేసరికి నా మొగుడు, నా బిడ్డ, నా అత్త, నా అమ్మ, నా చెల్లెలు, నా అక్క, ఆ బంధంలో కూడుకొని ఆ జ్ఞానాన్ని మనోళ్ళే కదా అంటాం మేడం. ఆధ్యాత్మికత అంటేనే తీర్పు చెప్పకపోవటము. అమ్మకి అంత బాధ ఉంటుందని ఆ లోకంలో తెలియలేదంట. ఇక్కడికి వచ్చాక తను అనుభవిస్తే అప్పుడు తెలిసిందంట. మనం కూడా అలానే అన్ని మంచిగా కోరుకొని అన్ని ఎదగాలని చెప్పి అన్ని తెచ్చుకుంటాం. మేము ఇక్కడికి వచ్చినాక కింద మీద పడుతున్నాం అవన్నీ తట్టుకోలేక. ఆ విషయం కొంచెం అర్థమైందమ్మా. ఇంకా తీర్పు అంటే కర్మ. రావణాసురుడికి ఆయనకి ఏ కర్మ అంటలేదని చెప్పారు.
అమ్మ మూలాధార చక్రంలో ఓపెన్ ఉంది కాబట్టి తన ప్రకృతితో అన్నీ తనకు ఆహారమైనా ఏదైనా తనకు కావాల్సింది ఏకత్వంతో పుట్టింది కాబట్టి తను అన్నీ సమర్చుకోగలిగింది, అక్కడ అమర్చుకోగలిగింది. అమ్మ ఒంటరితనానికి బాధ సమర్పణం చేసుకోకుండా అది తను మనమైతే వాటిని దాటేసి తప్పించుకుని ఏ టీవీలో ఏ ఫోన్లో పెట్టి మాట్లాడుతున్నాం. అలా కాకుండా ఆ ప్రేమ అవి రావాలి అంటే వాటితో ఎదురు ఎదగకుండా తన ఆ ప్రవాహంలో వెళ్ళిపోవటం, ఇది అబ్జర్వ్ చేసుకుంటూ కొద్దిగా ఇది బాగా అనిపించిందమ్మా నాకు. ఆలోచనలు మారితేనే మన వైబ్రేషన్స్ మారుతాయి. ఈ పాయింట్స్ కొద్దిగా అర్థమైనాయమ్మా. నాకు కొద్దిగా సమర్పణ, సాక్షితత్వంతో ఉండటం కొంచెం అర్థమైంది. కానీ ఇక అసలు ప్రేమ తత్వంలోకి రావాలని ప్రేమకు ఆహ్వానంలో జాయిన్ అవుదాం అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చేదాన్ని. ఆ ప్రేమ తత్వం అందరిలో చూడలేకపోతున్నాం. ఎంతసేపటికి మనాళ్ళు, మన ఇల్లు, మన పిల్లలని కొద్దిగా అవగాహన అవుతున్నాయమ్మా. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రేమతత్వంలోకి మారాలంటేనే అమ్మ ఇక్కడ ఒక విషయం చెప్తారు మనకు సీతాదేవి దగ్గర. సీతాదేవి తనలో బాధకి, ఒంటరితనానికి ఎప్పుడైతే సమర్పించుకుందో తను ప్రేమ ఆనందాలను పొందిందని కూడా ఇక్కడ చెప్తారు మనకి. అంటే ఎప్పుడు బాధతో ఇంకొకటి ఏంటంటే ఆ బాధలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి, వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు అలా అంటున్నారు. ఇంకా అన్ని దాంట్లో నుంచి వెళ్ళిపోయి ఎప్పుడైతే సమర్పణతో ఉందో తను ఆనందంతో, ప్రేమతత్వంతో ఉంది అనేది కూడా చెప్తారు. ఎస్ నీలిమా మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. మాస్టర్స్ హ్యాండ్ రేజ్ చేయాలి అందరూ. నమస్తే సరోజమ్మ, ఆల్ మాస్టర్స్. ఇక్కడ సరెండర్ వెనకాల పెద్ద కావాల్సింది ఏంటంటే నమ్మకం, అద్వితీయమైన నమ్మకం. ఆ నమ్మకము చెక్ చేసుకుంటే పార్షలీనే ఉంటుంది. ఎప్పుడు నమ్మకం ఉందండి, చాలా నమ్మకం ఉంది, కానీ నేను చెయ్యాలి, నా వంతు నేను చెయ్యాలి అనేది ఉంది. బట్ ఎప్పుడు ఆ డూవర్షిప్ లో ఇరుక్కుపోతాం. నేను ఇది చేయలేదు కాబట్టి ఇది జరగలేదు, అలాంటి చాలా కండిషన్స్ మన ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. సీతమ్మ వారి గురించి ఇక్కడ చెప్పినప్పుడు ఆ కాలంలో ఎక్కడ ఇక్కడి నుంచి శ్రీలంకలో అడవిలో రాక్షసుల మధ్యలో కూర్చొని ఆవిడ తనలోకి తను ప్రయాణించగలిగిందంటే మనకేంటి అంటే సరోజమ్మ అంటారని మీకేం దొబ్బిడా అంటారు కదా, అట్లాగా మన ఇళ్ళల్లో మనం కూర్చొని అంతర్ప్రయాణం చేయడం అంత కష్టమా అని నిజంగా ఈ ఎపిసోడ్ విన్న తర్వాత నాకు అనిపించింది. ఎక్కడో అంటే కంఫర్ట్ జోన్ అనేది లేదు అక్కడ. ఎక్కడ ఆవిడికంటూ తెలిసిన ఒక మనిషి లేడు. వేరే ప్రపంచం. ఆ ప్రపంచంలో అది కూడా ఎన్ని ఇల్యూజన్స్ జరిగినాయి ఆ టైంలో. రావణాసుడు క్రియేట్ చేసినవి ఎన్నో ఛాలెంజెస్ ఆవిడ. అలాంటివన్నీ చూస్తూ అంతర్ప్రయాణం అనేది ఎంత కష్టమో, కానీ మనకి అంతలాంటి సిచ్యుయేషన్స్ లేనే లేవు. సో ఆ లోపలికి ప్రయాణించడం ఎంత ఈజీనో అంటే మనకున్న పరిస్థితిలో కష్టమే, కానీ ఆ పరిస్థితులతో కంపేర్ చేస్తే మనకి చాలా ఈజీ అని నాకు ఈ ఎపిసోడ్ విన్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా మెసేజ్ అనిపించింది అది. సో ప్రతి ఒక్కళ్ళము అదైతే ప్రయత్నించాలి ఫుల్ నమ్మకంతో. మళ్ళీ థ్యాంక్ యూ మేడం. నిజం మేడం, అది మాత్రం చాలా చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రమాదేవి మేడం, మీరు చేసుకోండి. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. ఇప్పుడు నీలిమ మేడం చెప్పిన దానికి కొంచెం ఒక పాయింట్ యాడ్ చేసేది ఏంటంటే మేడం సీతమ్మ వారు వాయిస్ స్ట్రక్ అవుతుంది. వీడియో ఆఫ్ చేసుకొని ఏమైనా మాట్లాడతారా? ఓకే 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 ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ అమ్మా, వినిపిస్తుంది. సీతమ్మ వారు ఇక్కడ మూలాధార చక్ర ఓపెన్ తో ఉంటారు. మూలాధార చక్ర ఓపెన్ అయినప్పుడు ఆవిడకి ఏంటంటే భయము అనేది ఏమీ ఉండదు. ఫియర్లెస్ నేచర్ తో కనెక్ట్ అయినప్పుడు మనము ఏదైనా సాధన చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఆ నమ్మకం రావాలన్నా, ఈ సాధనలో ముందుకు వెళ్ళాలి అన్నా
మనము కూడా ఆ మూలాధార చక్ర ఓపెన్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనం ఎక్కడ స్ట్రక్ అవుతున్నాము, ఎందుకు స్ట్రక్ అవుతున్నాము? సీతమ్మ వారు అంత సిచ్యువేషన్స్ లో ఉన్నా ఆవిడ ముందుకు రాగలిగారు అంటే ఆవిడ మూలాధార చక్ర ఓపెన్ గా ఉంది. మనము అవసరం లేని భయాలను పెంచుకుంటూ ఇక్కడ మన మూలాధార చక్రంలో స్ట్రక్ అయిపోతున్నాం. దాన్ని గమనించడం అలవాటు చేసుకుంటే మనం తర్వాత ఆ వాటిని గమనించినప్పుడు ఆ భయాల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకు కూడా ముందుకు ఎదగటానికి అవకాశం ఉంది. అప్పుడు మన సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా సరెండర్ చేసుకోవటానికి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇక్కడ నాది ఒరిజినల్ గా జరిగిన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే అసలు సీతమ్మ వారు నా కోసం చెప్పారా అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆ సీతమ్మ వారు ఒంటరితనం, బాధ, అసలు ఆ రెండు నా జీవితంలో ప్రధాన ఘట్టాలుగా వచ్చి కూర్చున్నాయి. సిచ్యువేషన్ అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో అసలు అందులో కూరుకుపోయి ఇంక జీవితం లేదు, శూన్యం అనుకున్న పరిస్థితిలో అసలు ఎలా ఉన్నానంటే అలా ఉన్నాను. నిజంగా అప్పటికి వాటికి సరెండర్ అయితే ప్రేమ, ఈ కరుణ పెరుగుతుంది ఇట్లా అనేది ఏమీ తెలియకపోయినా ఆ యూనివర్స్ నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే సరోజమ్మని కలిశాను. సరోజమ్మ మాటల ద్వారా ఆవిడ చెప్పిన విధానంలో వాటికి సరెండర్ అయిపోయాను. ఆ టైంలో అట్ ద మూమెంట్ అక్కడికక్కడే నాకు ఆ ప్రేమ తత్వం, ఆ అందరినీ కలుపుకునే తత్వము, ఆ ప్రేమ కరుణ అనేవి నాలో రావటం జరిగింది అన్నమాట. అప్పుడు సీతమ్మ వారి లాగానే లా ఆఫ్ అట్రాక్షన్ తో రాములు వారిని అట్రాక్ట్ చేసుకున్నట్టు నాకు తెలియకుండానే నేను అక్కడ సరోజమ్మని ఒకటి అడిగాను. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా చక్కగా ఉపయోగించుకుని ఏం అడిగానయ్యా అంటే నాకు జీవితంలో ఇక్కడున్న మాస్టర్స్ తో పాటు కలిసి జర్నీ చేస్తూ ఆవిడ బెంచి మీద నాకు కూడా ఒక సీట్ కావాలి, ఈ బీజంలో నేను కూడా ఒక మాస్టర్ గా ఎదగాలి అనేది అన్నప్పుడు అమ్మ ఒక నవ్వుతూ మీ సంకల్పమే మీకు తీసుకెళ్తుందమ్మా, మీరు చెయ్యాలి అనుకోండి ఏదైనా సాధించగలరు అని. అది ఈ రోజు ఫుల్ఫిల్ మీ అందరితో పాటు ఇలా కూర్చొని మాట్లాడుతుంటే మీకు చెప్తూనే ఉంటాను మాస్టర్స్, మీ ఎవరితో మాట్లాడినా అసలు మీతో కలిసి జర్నీ చేయటం అనేది నాకు ఒక పెద్ద డ్రీమ్ అనమాట. అసలు ఒక్కసారి మీతో ఫోన్లో మాట్లాడినా నాలో బ్లిస్ అనేది ఎలా టచ్ అవుతుందంటే ఏదో ఒక తపన, ఒక కోరిక. అంటే రాముల వారు వచ్చినప్పుడు ఆవిడ ఆకర్షించి రాముల వారు వచ్చినప్పుడు సీతమ్మ తల్లి ఎంత బ్లిస్ అయ్యిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ బీవైంలో మీ అందరితో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు ఆ బెంచ్ మీద నాకు సీటు దొరికినప్పుడు, అంటే CCCలో టీచింగ్ కానీ ఏదైనా ఒక సర్వీస్ చేసే స్థాయికి రాగలగటం అనేది నాకు మాత్రం చాలా వరం అనమాట. నిజంగా ఆ సీతమ్మ తల్లికి నాకు ఇంత శక్తినిచ్చిన సరోజమ్మకి ఎన్ని వేల 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 కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనమ్మా నిజంగాను. అంటే ఇంకా అసలు ఈ ఎపిసోడ్ లో అసలు ఎన్ని ఉంటాయంటే చెప్పేది ప్రతిదీ అనమాట. ప్రతి వర్డ్, ప్రతి అక్షరము కూడా చాలా వాల్యుబుల్ అన్నమాట. ఏంటంటే అసలు రావణాసురుడు నా పరివారంలో వ్యక్తుల వల్లే మేమిద్దరం విడిపోవటం జరిగింది అంటారు. ఇప్పుడు ఆనంద్ కరీష్ గారు అడుగుతారు, అదేంటమ్మా ఇక్కడ ఇంకెవరున్నారు, రాము అంటే ఆనంద్ కరీష్ గారు ఒక్కళ్ళే కదా అంటే, అవును ఆనంద్ కరీష్ గారు, అవును ఆనంద్, నేను రావణాసురుడు కూడా మా పరివారంలో వాళ్ళే. అసలు నేను రావణాసురుడు వారు కలిసి ఉంటే ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ అక్కడ సోల్ ప్రయాణం ప్రకారం ఏది జరగాలో అక్కడ రాముల వారు నేను విడిపోవటం జరగాలి. కాబట్టి అక్కడ రావణాసురుడు ఆయన ఆత్మ ప్రయాణాన్ని అలా చేయటం జరిగిందని చెప్పారు. అంటే మన జీవితాలలో కూడా ఏదైనా ఒక సిచ్యువేషన్ రావాల్సి ఉన్నప్పుడు పాపం మూడో వ్యక్తి వస్తారు. అది ఎందుకంటే మన సోల్ ప్రయాణం పూర్తి చేయటానికి. కానీ మనం అక్కడే మిస్టేక్ చేస్తాం. ఎందుకంటే మనకి హెల్ప్ చేసే వాళ్ళని ఎత్తున పెట్టుకుంటాము, పాపం అనుకుంటాం ఏంటంటే మనకి ఆనందాన్ని ఇవ్వగానే. కానీ దుఃఖం రాగానే ఇది నా సోల్ ప్లాన్ లోది అనేది గుర్తించటం
అది ఇక్కడ సరోజమ్మ క్లాసెస్ లో జాయిన్ అయ్యి విని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రయాణం అంటూ జరుగుతుంది మాస్టర్. చాలా అద్భుతమైన ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంకా నేను చెప్పాలంటే బోల్డ్ అని మిగతా మాస్టర్స్ కూడా. థ్యాంక్ యూ ఎస్ సో మచ్. రమాదేవి మేడం, థ్యాంక్ యూ రమాదేవి మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి సత్యాలను చెప్పారంటే మేడం, నిజంగా అంటే ఈ ఎపిసోడ్ లో చాలా ఉంది మేడం. అంటే ప్రతి ఎపిసోడ్ అలానే అనిపిస్తుంది, కానీ ప్రతి ఎపిసోడ్ లో చూస్తూ ఉంటే మాస్టర్స్ మనం ఎంత సాధన చేయాలమ్మ, సాధన సాధన అని చెప్తూ వచ్చారు. ఆ సాధన చేస్తూ ఇంత నేర్చుకొని ఇక్కడ పంచుకుంటుంటే ఒక్కొక్క మాస్టర్ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ రమాదేవి మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ లీలా బచ్చు మేడం. నమస్తే సరోజమ్మ, నమస్తే మాస్టర్స్ అందరికి. ఈ ఎపిసోడ్ అయితే నేర్చుకునే విషయాలు అయితే చాలా ఉన్నాయి, కానీ నాకు ఎక్కువగా నచ్చిన విషయం ఏంటంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు బాధలు లెక్కించకుండా చిన్న చిన్న ఆనందాలని కూడా మనం నెమరేసుకుంటూ ఉంటే ఆ ఆనందాలే మనకి పెద్ద పెద్ద ఆనందాలుగా మారుతాయి అన్న విషయం నాకు చాలా చాలా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మనల్ని ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ అపోజిట్ అయినప్పుడు వాళ్ళు మన కోసమే, మన అనుభవం కోసమే వాళ్ళు ఈ విధంగా చేశారు అన్నది నాకు ఈ BYM లో జాయిన్ అయ్యాకనే నాకు తెలిసింది. ఇంతకు ముందు మాత్రం వాళ్ళని నేను తిట్టుకునేదాన్ని, ఇప్పుడు మాత్రం వాళ్ళని లైక్ చేస్తున్నా. ఓ, నా అనుభవం కోసమే వాళ్ళు నాకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు కదా అన్న విషయం తెలిసింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ లో చాలా చాలా విషయాలు ఉన్నాయమ్మా నేర్చుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయాలి, ఎంత బాగా చెప్తున్నారు ఒక్కొక్క మాస్టర్. థ్యాంక్ యూ లీలా బచ్చు మేడం. నిజంగంటే మనకి ఏ కష్టాలు వచ్చినా ఏవొచ్చినా ఎందరినో తిట్టుకునే వాళ్ళము, అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళం మన కాంట్రాస్టే మన ముందుకు వస్తుంది, మనం ఏదైతే కాదో అదే మన ముందుకు వస్తుంది అని. అది దాన్ని ఎప్పుడైతే గమనించి అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటే అది మన ముందు నుంచి వెళ్ళిపోతుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయాలి, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో నుంచి పంచుకోవడానికి. మనం గిరిజా మేడం, సుష్మా మేడం, గిరిజా మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే నమస్తే సరిత, నమస్తే సరోజమ్మ, నమస్తే సరిత. ఇంత అద్భుతమైన మళ్ళీ థౌసండ్స్ ఆఫ్ జాయ్ రివిజన్ అవుతుంది మా అందరికి. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు అప్పుడు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు వింటూ ఉంటే మళ్ళీ అన్ని గుర్తుకొచ్చి ఇంకా ఎక్కువ పట్టుకుంటున్నాం. ఇప్పుడు పాయింట్స్ ఎక్కువ పట్టుకుంటున్నాం అప్పుడు కన్నా. చాలా అద్భుతంగా ఉంది. సారీ ఇవాళ నేను లేట్ గా జాయిన్ అయ్యాను, కొంచెం పని అవ్వలేదు. దీనిలో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. మనకి అంటే మనకు ఊరట కలిగించే పాయింట్ ఏది అంటే, సీతమ్మ పైన ఉన్నప్పుడు అసలు ఇలాగ ఇంత కష్టంగా ఉంటుంది భూలోకంలో అని ఆవిడ అనుకోలేదన్నది మనందరికీ కూడా చాలా ధైర్యం. ఎందుకంటే మనం అందరం కూడా ఇక్కడ అనుకుంటాం కదా, అబ్బా ఏంటి మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పి. ఇప్పుడు అనుకోవడలే, ఇప్పుడు సరోజా మేడం అన్ని విన్నాక, థౌసండ్స్ ఆఫ్ జాయ్ గాని సాక్షి విన్నాక అస్సలు నేను ఒక్క క్షణం కూడా అనుకోవడం, నా ప్రాబ్లమ్స్ నాకేం అనిపించదు. దీనికోసమే వచ్చాము, దాన్ని హ్యాండిల్ చేయడానికే వచ్చాము కదా అని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అసలు ఇంత కూడా నేను నిస్పృహ చెందను కూడా, ఎలాంటి ప్రాబ్లం అయినా. మొన్న ఒకటి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఒక్కసారి కొంచెం రాత్రంతా కొంచెం నిద్ర పట్టలేదు, ఉంటుంది కదా సహజం. కొంచెం రాత్రి 2:30కి లేచి కూర్చున్నా, ధ్యానం కుదరదు అస్సలు. అలాగే కూర్చున్నా మ్యూజిక్ వింటూ. అలాగా పొద్దున అయ్యేటప్పటికి నిజంగా మబ్బులు తేరినట్టే అసలు అలా అంటే క్లియర్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. అది అంత పెద్ద ప్రాబ్లమే కానీ చాలా క్లియర్ అయిపోయినట్టు అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది నేను పర్వాలేదు, బానే ధైర్యంగా ఉన్నాను అని. ఎందుకంటే కొంచెం మా పిల్లలు కొంచెం టెన్షన్ పడ్డారు, కానీ నాకు మా వారు ఎట్లా రియాక్ట్ అవుతారా అనుకున్నాను. కానీ ఆయన అన్నారు ఏం పర్వాలేదు అంటే. నిజంగా అప్పుడు మబ్బు విడిపోయినట్టుగా అయిపోయింది అనమాట. ఉంది ఆ ప్రాబ్లం, కానీ పర్వాలేదు, దాన్ని ఈజీగా దగ్గర మెల్లమెల్లగా సాల్వ్ చేసేసుకోవచ్చు అన్న ధైర్యం ఒకటి వచ్చింది. సో సీతమ్మతో ఏంటంటే దీంట్లో మనం కూడా తెలియకుండా ఇన్ని పట్టుకుని వచ్చామన్నది మాత్రం తెలిసింది. కాబట్టి సీతమ్మ ఆవిడ అనుకోవడంలో, అంటే మనం అనుకోవడంలో పెద్ద గొప్ప ఏం లేదు, ఆవిడే అనుకున్నారంటే మనం ఏమాత్రం అని ఒకటి ధైర్యం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి అలాగా. తర్వాత సీతమ్మకి ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ మూలాధార చక్రంతో ఓపెన్ అయ్యారని. ఎందుకంటే ఆవిడకి ఫస్టే తెలుసు భూజాత నుంచి పుట్టిన ఆవిడ ఉంది కాబట్టి ఆవిడకి కంప్లీట్ మూలాధారం ఉంది. మనకి ఫస్ట్ లో మూలాధారం కొంచెం ఉండదు, ఎందుకంటే
ఫస్ట్ లో ఉద్యోగాలు అవన్నీ ఉన్నప్పుడు ఎప్పుడు మూలాధారం మూసుకుపోయే ఉంటుంది. ఇక్కడ సర్వైవల్ అన్నది ఎప్పుడు కామన్ కాబట్టి ఇప్పుడైతే పర్వాలేదు. కానీ ఇప్పుడు పిల్లలకి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం చెప్తాం ఏంటంటే దాని గురించి టెన్షన్ పడద్దు అని చెప్పి, ఎందుకంటే ఏది వచ్చినా మనకి యూనివర్స్ ఇస్తుంది అని వాళ్ళకి చెప్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవే ఒక 2-3 పాయింట్స్, ఎందుకంటే నేను కొంచెం పని చేసి వచ్చాను అందుకని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే మేడం ఇక్కడ మనం కూడా కొంచెం భయం నుంచి బయటపడ్డాం కాబట్టి మన మూలాధార చక్రం కూడా కొంచెం తెరిచింది అనుకోవచ్చేమో అనిపిస్తుంది. అదే 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 ఇప్పుడు తెరుచుకుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లో అయితే ఉండదు కదా మనకి, పెళ్ళైన కొత్తలో కొంచెం కెరియర్ ఉన్నప్పుడు అసలు ఉండదు, అప్పుడు మూసిపోయే ఉంటుంది. అప్పుడు ఇప్పుడైతే చాలానే తెరుచుకుంది, కొంచెం తెరుచుకుందని ధైర్యం. సో థ్యాంక్ యూ సో మచ్. 1000 Seeds of Joy విన్నాము, ఎన్నో క్లాసెస్ విన్నాము. అక్కడ చక్రాల గురించి అమ్మ ఎంత అద్భుతంగా వివరిస్తారు ముందు ఎపిసోడ్లలో. నిజంగా అంటే ఎప్పుడు చక్రాలు ఓపెన్ ఉన్నాయి, మూసుకునేవి ఎప్పుడు, తెరుచుకున్నాయి అంటే ఏ సందర్భం, అవి ఏవి తెలియని సందర్భాలలో ఈ ఎపిసోడ్స్ వినడం వల్ల ఎప్పుడు తెరుచుకుంది ఎప్పుడు మూసుకుంది, అంటే మూలాధార చక్రం ఓపెన్ ఉండాలంటే ఏంటి, ఏముంటే ఓపెన్ ఉన్నట్టు అనే విషయం కూడా తెలియదు మనకు, ఇప్పుడు తెలిసింది. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ శ్రీలత మేడం, నమస్తే. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏది కనిపించిందంటే, నేను సెల్ఫ్ లవ్ కూడా ముఖ్యము అని అనిపించింది. ఎందుకంటే రాముల వారు అతి మంచితనంతో తనను తను ఒక రకంగా ప్రేమ కొంచెం తక్కువే ఉండిందేమో, ఇంకొకరికి మంచి చేసేదాని కోసం ఎప్పుడు తనను కొంచెం తగ్గించుకున్నట్టున్నారు. అది చిన్న అహం, అది ఉంది అని మనకి ఎవరికి తెలియదు. రాముల వారికి అహమ్మ అనుకుంటాము. అందుకే ఈ ఎపిసోడ్ లో అమ్మ ఏమన్నారంటే, చాలా పాయింట్స్ ఉన్నాయి, మనం మనసు పెట్టకుండా చెప్పింది మనం జడ్జి చేయకుండా వినండి ఎపిసోడ్ అని అమ్మ మనల్ని అల్లరికి చేస్తూ ఎన్నో పాయింట్స్ చెప్పినారు. రాముల వారికి ఆ చిన్న అహం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ముఖ్యము అని తనకు అర్థమైందో, ఎప్పుడు అంతర్ముఖమైనారో అప్పుడు యుద్ధం ఆగిపోయింది. అప్పుడు బయట కూడా యుద్ధం ఆగిపోయే పరిస్థితి అప్పుడు వచ్చింది అనే విషయం చెప్పినారు. ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది కూడా ముఖ్యము అనేది ఈ పాయింట్ నుంచి మనకు బాగా అర్థమవుతుంది అని అనిపించింది మనకు. ఎస్ మేడం, సూపర్ మేడం, మంచి పాయింట్ యాడ్ చేశారు. ఇంతవరకు ఎవరు చెప్పలేని పాయింట్ మీరు యాడ్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, మనం చేస్తున్న దానికి ఎవరి నుంచి అంటే ఎవరిని తీర్పు చేయొద్దని ఒకటి చెప్తుంది. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఇక్కడ మనని ఎవరో మెచ్చుకోవాలని ఒకరి కోసం వర్క్ చేయొద్దు అనే విషయం కూడా చెప్తుంది. అంటే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, నాన్ ఎక్స్పెక్టేషన్ కూడా ఇందులో వచ్చింది. అంటే ఎవరు వర్క్ చేస్తూ వాళ్ళు మెచ్చుకోవాలి వీళ్ళు మెచ్చుకోవాలి అనుకుంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్ చేయకుండా మనకు చేయగలిగినంతగా మనం చేయడం, అంటే ఇప్పుడు మనకు శ్రీలత మేడం చెప్పినట్లుగా సెల్ఫ్ లవ్. నిజం మేడం, మనం ఎప్పుడు ఒకరి కోసమో కాకుండా మన కోసం మనం పని చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు సమర్పణ అనే దాని గురించి ఇప్పుడే కాదు మాస్టర్స్, మనకు 1000 Seeds of Joy ప్రతి సెషన్ లో వస్తుంది సమర్పణ గురించి. కానీ సమర్పణ ఎలా చేసుకోవాలని ముందు సెషన్లు ఇంకా బాగా వివరంగా ఉంటుందని అమ్మ మనకు చెప్తారు చక్రాలలో కూడా. అంటే సీతామాత ఎలా సమర్పించుకుంది, సమర్పణ చేసుకుంది అనే విషయం మాత్రం ఇక్కడ చెప్పారు. ఎలా సమర్పణ చేసుకున్నది అనే విషయాలు, తన బాధకు తన ఒంటరితనానికి తను సమర్పణ చేసుకున్నప్పుడు తనలో ప్రేమతత్వము ఆనందము ఉప్పొంగింది. కానీ ఎలా చేసుకుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉంటుంది మాస్టర్స్. కానీ ఈ సమర్పణ అనేది ఇక్కడ విన్న తర్వాత నా లైఫ్ లో కూడా మాస్టర్స్ ఎన్నో విధాలలో ఎన్నో దగ్గర ఆ సమర్పణ భావంతో ఉండడం వల్ల చాలా ఆనందంగా ఉండగలిగాను. ఇంకొక విషయం చెప్తారు, ఆలోచన మార్చుకోవడం, లా ఆఫ్ అట్రాక్షన్. నిజంగా మాస్టర్స్ మనం గమనించుకుంటే మన జీవితంలో మనం ఏదైతే ఆలోచించినామో అదే సృష్టి జరుగుతుంది. కానీ అది గమనించుకోవట్లే. ఇది నాకెందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు ఈ రోజు జరిగింది, అరే ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది, కానీ ఆ ఆలోచన ఎప్పుడో వదిలాం మాస్టర్స్ యూనివర్స్ లోకి. కాబట్టి అది అలా జరిగిందని నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను మాస్టర్స్. ఏదైనా మార్నింగ్ ఒక ఆలోచన వచ్చిందంటే ఆ రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి అది మేనిఫెస్ట్ అవుతుంది. అది మంచిగా చెడా అనేది పక్కకు పెడితే ఎలాంటిదైనా సరే, అంటే మన ఆలోచన మార్చుకోవడం ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా, అంటే అమ్మ మిరాకిల్స్ అని చెప్తారు చూడండి, ఆ అద్భుతాలను సృష్టించుకోవచ్చు. ఈ దీంట్లో కూడా ఈ ఎపిసోడ్ లో ఆ విషయం కూడా చెప్తారు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హ్యాండ్ రైజ్ చేయాలి మాస్టర్స్, చాలా ఇంకా ఉన్నాయి, కొన్ని పాయింట్స్ పంచుకోవాలి మాస్టర్స్. షర్మిల సుబ్బరాజ్ మేడం, లలిత కుమారి మేడం, సుష్మా మేడం, సీతా మేడం, శైలజ మేడం, చంద్రకళ మేడం, విజయలక్ష్మి మేడం, పద్మావతి మేడం, రాఘవమ్మ మేడం, మేడం స్వరూపాని హ్యాండ్ రైజ్ చేయలేదు.
వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజ మేడం. నేను కొంచెం లేట్ గానే జాయిన్ అయ్యాను మేడం. ఎంతవరకు చెప్తున్నారని తెలీదు, కానీ నాకు నేను విన్నదన్నమాట. అనేది కాదు, గుణపం దిగిందా లేదా అనేది లెక్క మనకు. ఏమో మరి. అక్కడ ఒక పాయింట్ చెప్పారు మేడం ఇందులో 34th ఎపిసోడ్ లో. రావణాసురుడికి కర్మ అంటలేదంట. సీతమ్మ వారిని ఎత్తుకొని పోయినా గానీ కర్మ అంటలేదంట. ఎందుకంటే ఆయన డివైన్ ప్లాన్ లో అది ఉంది అని చెప్పారు సరోజ మేడం గారు అక్కడ. అంటే మనకు కూడా ప్రతి ఒక్కటి అన్నమాట. ఇప్పుడు నేను మునగాకు తీస్తున్నాను, ఇది నా డివైన్ ప్లాన్ లో ఉంది అనుకుంటున్నాను. ఏ చేస్తున్నా ప్రతి ఒక్కటి మన డివైన్ ప్లాన్ లో ఉంది అని యాక్సెప్ట్ చేసుకోవడమే అన్నమాట మనం చేయాల్సింది. అన్ని మన డివైన్ ప్లాన్ ప్రకారం జరుగుతుందని ఎప్పుడైతే తీసుకుంటామో మనకి ఏది కూడా కర్మ అంటది మాస్టర్స్. వీలైనంత వరకు మనం చేసే ప్రతి ఒక్కటి అన్నమాట. అక్కడ రావణాసురుడి గురించి చెప్తూ ఎంత చక్కగా చెప్పారంటే 1కి 10 సార్లు చెప్పారనమాట. వాళ్ళు సోల్మేట్స్ అని ముందుగానే వాళ్ళు నిర్ణయించుకొని వచ్చారనమాట. ఇలా ఇలా చేయాలి, ఇలా ఇలా జరగాలని. కాబట్టి అక్కడ రావణాసురుడికి కూడా కర్మ అంటలేదని నాకు అది ఆ పాయింట్ నాకెందుకో చాలా, అంటే మనం ప్రతి ఒక్క దానికి సందిగ్ధం అన్నది ఎప్పుడూ ఉంటుంది మన జీవితంలో. ఇది చేస్తే కర్మ అంటుతుందా, ఇది చేస్తే ఇలా చేస్తే కర్మ అంటుతుందా అని ఆ వేలోనే మనం ఎన్ని సూట్ కేసులు తెచ్చుకున్నామో తెలియదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు యాడా నవ్వకుండా ఉంటే చాలని చూసుకుంటాం కదండి మాస్టర్స్. ఎందుకంటే ఈ దారిలోకి వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ మోసే ఓపిక లేదనమాట. సో వీలైనంత వరకు సూట్ కేసులు తగ్గించుకొని వెళ్ళాలి మనం. అది అందుకని జరుగుతున్నదంతా యాక్సెప్ట్ చేయడమే అన్నమాట. మనం సరెండర్ అంటే యాక్సెప్ట్ చేయడమే. అన్ని ప్రతి ఒక్కటి ఈ రోజు ఏమేం జరుగుతా ఉందో ప్రతి ఒక్కటి కూడా ఇలాగే జరగాలని ఉంది, ఇలాగే మన డివైన్ ప్లాన్ ప్రకారమే. ఎవరైనా మనల్ని ఏమైనా అంటున్నారా, మనం ఏమైనా ఏం చేస్తున్నాం అన్నది కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ తోటి యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండడం అనమాట. అదే అమ్మవారు కూడా చేశారు. సీతమ్మ వారు కూడా అక్కడ ఉండేటప్పుడు సరెండర్ అయ్యాను అన్నారు కదా, అక్కడ అమ్మవారు చేసింది అదే అన్నమాట. నా పరిస్థితి ఇది అని ఆవిడ యాక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి అప్పుడు ఆమె ఇది పెరిగింది అని చెప్పారు. అదే అన్నమాట. థ్యాంక్ యూ. పెరిగిందని చెప్పారు మేడం. మీరు కరెక్ట్ గా చెప్పారు. అంటే మనం తర్వాత సాక్షిలో కానీ దీంట్లో కానీ ప్రతి ఒక్కటి మనం ఎంచుకున్నదే, అంటే మన డివైన్ ప్లాన్ లో భాగమే. నిజంగా అంటే మేడం స్వరూప మేడం ఎంత అద్భుతంగా అంటే ప్రతి క్షణం నేను ఎంచుకున్నదే అన్నప్పుడు, ఏది జరిగినా ఇది నేను ఎంచుకున్నది అన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మేడం. అక్కడ ఇంకోటి ఏమీ లేదనమాట. వాళ్ళు ఏదో చేశారని అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు అసలు. అది ప్రతి ఒక్కటి కూడా మన డివైన్ ప్లాన్ ప్రకారం ఇది ఇలాగే ఉంది, ఇలాగే జరగాలని ఉంది కాబట్టి జరుగుతుంది అని ఎప్పుడైతే మనం తీసుకుంటామో చాలా ఈజీ అయిపోతుంది మాస్టర్స్ లైఫ్ కూడా. అది అన్నమాట. లైఫ్ కూడా హ్యాపీగా డీల్ చేయగలుగుతాం మేడం. అదైతే ఎప్పుడైతే తెలుసుకుంటామో నేను ఎంచుకున్నదే, ఇది నా డివైన్ ప్లానే మేడం. ఇదైతే నిజంగా అంటే నేను బయటేమో కానీ ఇంట్లో మేడం నిజంగా అంటే మన ఇల్లే ఒక ప్రయోగశాల అన్నట్టుగా ఇంట్లో వీటిని పాటించినప్పుడు మాత్రం ప్రతి క్షణాన్ని ఆనందంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనిపిస్తుంది మేడం నాకైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ గిరిజా మేడం. నమస్తే, అన్మ్యూట్ చేసుకోండి. ఒక పాయింట్, నమస్తే. ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నా మేడం. సరోజం ఇక్కడ నుంచి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నారు. ఎందుకంటే మనకు అప్పటి వరకు తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే, కొంచెం మనకు అంత క్లారిటీ ఉండేది కాదు. కానీ దీనిలో లాస్ట్ లో మనకి అంటారు కదా, సీతమ్మ అక్కడ కూర్చుని లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించారంటే రాముల వారి గురించి ఆవిడ ఎప్పుడైతే ఆవిడ లోపల ఆవిడ ప్రయాణం చేసి సరెండర్ అయ్యారు, అదే లా ఆఫ్ అట్రాక్షన్ అని మనకి అదొక పాయింట్ యాడ్ చేద్దామని చేశారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సరోజ మేడం చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్. సో ఆ పాయింట్ ఒకటి యాడ్ చేద్దామని చెప్పారు. ఎస్ గిరిజా మేడం. అందుకే సోల్మేట్స్ అంటే అమ్మ ఎప్పుడు చెప్తారు మనందరం సోల్మేట్స్ మే. అందుకే మన ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఇలా కలుస్తూ ఉంటారు. నాకు ఈ రోజు ఇక్కడ సోల్మేట్స్ అని ప్రతి ఒక్కరూ చెప్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది మాస్టర్. దానికి అంటే వర్డ్స్ లేవన్నమాట నాకు చెప్పడానికి. అంటే మనందరం ఒక సోల్ ఫ్యామిలీ అంటే చాలా ఆనందంగా ఉంది మాస్టర్స్. ఇంకా దీంట్లోనే పాయింట్స్ మీ ఎక్స్పీరియన్స్ పంచుకోండి మాస్టర్స్. ఇది నాకైతే ఫస్ట్ క్వశ్చన్ తోటే అహం అనే వచ్చినప్పుడే ఇంత జ్ఞానాన్ని వింటూ అమ్మ చెప్పిన ఎరుక సెషన్ లో అహం వద్దు ఎరుక ముద్దు అని చెప్పింది. అంటే ఎప్పుడైతే అవేర్నెస్ లో అహం ఎప్పుడైతే వస్తుందో వెంటనే అవేర్నెస్ రావాలనేది నాకు బాగా అర్థమైంది మాస్టర్స్. అహం వస్తూనే ఉంటుంది మాస్టర్. మళ్ళీ అహం ఉండొద్దు అని కాదని చెప్తారు అమ్మ కూడా. మనకు ఎంత ఉండాలో అంత ఉండాలి, ఏదైనా అంటే ఏదైనా అతిగా ఉండొద్దని.
కాబట్టి అహం వస్తూ ఉంటుంది మాస్టర్స్. గమనించుకుంటే రోజు మార్నింగ్ లేచినప్పుడు మనం చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఉంటుంది, మనకు తెలియకుండానే అది మన పక్కల ఇలా ఇలా లేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఎప్పుడు ఆ ఎరుకలోకి వచ్చి వద్దు వద్దు కూర్చోమ్మా, కూర్చో అని చెప్పాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఆత్మజ్ఞానం నేర్చుకోవడం వల్లనే మనం కూడా అహం నుంచి బయటపడ్డామని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. నాకు ఈ ఫస్ట్ క్వశ్చన్ చాలా అద్భుతంగా అనిపించింది. ఎలా తన అంతర్ప్రయాణము, తన అంతర్వానికి సమర్పణ చేసుకున్నప్పుడే అహం నుంచి బయటపడ్డారు రాముల వారు. అంటే మనం కూడా మన అంతర్గతానికి, అంటే మన ఆత్మకి ఎప్పుడు సమర్పణ భావంతో ఉంటామో, మన అంతర్వానికి ఎప్పుడైతే సమర్పణ భావంతో ఉంటామో మనం కూడా అహం నుంచి బయటపడొచ్చు. ఉంటుంది మాస్టర్, ఉండదు కాదు, ఎప్పటికప్పుడు లేస్తూనే ఉంటుంది. నేనే చేసిన అంతే, నేనే వంట చేసిన, నేనే వడ్డించిన, నేనే సామాన్లు కడిగిన. ఫస్ట్ స్టార్ట్ మాస్టర్స్, నేనే ఇల్లు ఉడ్చిన, ఇవే స్టార్ట్ ఫస్ట్. నేను అంటే అక్కడ అహం వైకి వస్తూ ఉంటుంది. వద్దు కూర్చోమ్మా కూర్చో అంటే అది పక్కకు జరుగుతుందని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. ఇంకా హ్యాండ్ రైజ్ చేయాలి మాస్టర్స్. ఇంకెవరేం పంచుకోరా? లేదంటే మనకు లీలావచ్చు మేడం ఈ రోజు దీంట్లోని పాయింట్స్ అన్ని మనకు సమరీ ఇచ్చేస్తారా అద్భుతంగా. నెక్స్ట్ వీక్ ఎవరిస్తారు మాస్టర్ సమరీ? 35 ఎపిసోడ్ వాళ్ళు కూడా ఈరోజు పేరు చెప్పండి. వెల్కమ్ రమాదేవి మేడం, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇందులో ఇంకొక పాయింట్ యాడ్ చేసినారు మేడం, ప్రతి ఒక్కదాన్ని ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్ తో ఉండాలని చెప్పినారు మేడం. ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్ తో ఉన్నప్పుడే మనకు అది సాధ్యం అవుతుంది. అది అంతే ఎరుకతో ఉండొచ్చు, అంతే అహంకారము, ఇది అహంకారంతో వస్తుందా దేంతో వస్తుంది అని మనం ఎరుకతో దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతాము. ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్ ఉన్నప్పుడే అది వస్తుంది అని చెప్పినారు మేడం. ఎస్ మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా? సుష్మా మేడం, సీత మేడం, శైలజ మేడం, షర్మిల మేడం. నమస్తే మాస్టర్స్. వెల్కమ్. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఇప్పుడు ఎపిసోడ్ పరంగా అంటే సోల్ ప్లాన్ లో మనందరం టుగెదర్ చక్కగా నేర్చుకుంటున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు సాక్షిలో ఈ ఎపిసోడ్ లో కూడా నాకు కోఇన్సిడెంట్ అయింది, వదిలేస్తే హ్యాపీ, పట్టుకుంటే అదంతా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఆ పాయింట్ ఒక్కటి నాకు చాలా బాగుంది అనిపించింది. నాకు అప్పటి నుంచి చెప్తున్నారు అమ్మ, కానీ అప్పుడు తెలియలేదు. ఇవాళ ఇప్పుడు వింటున్నప్పుడు ఇది ఆల్రెడీ అక్కడ వచ్చేసింది అని అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సుష్మా మేడం. ఇంకొకటి మాస్టర్స్, మంత్ర అని వచ్చింది మనకు పోయిన సెషన్ లో సాక్షిలో. ఇక్కడ కూడా ధ్యానం అంటే ఇక్కడ మననము. సీతాదేవి ఏం చేసుకుంటుంది? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదని మననము అని. అంటే చూడండి మాస్టర్, ఎన్నో పాయింట్స్ ఇలా దాంతో ఒక ఇంటర్లింక్ అయి ఉంటాయి అనమాట జ్ఞానం అనేది. సూపర్ సుష్మా మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లీలాబచ్చు మేడం, మీరు రెడీనా? వెల్కమ్ మేడం. మీరు ఈరోజు సమరీ ఇస్తా అన్నారు కదా, ఈ ఎపిసోడ్ గురించి చెప్పండి. నమస్తే సరోజ, నమస్తే అందరు మాస్టర్స్. ఈ ఈ స్టార్టింగ్ 1000 సీట్స్ ఆఫ్ ఎపిసోడ్స్ మళ్ళీ స్టార్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సరిత మేడం. ఈరోజు ఈ చాప్టర్ ముందులో ఆనంద్ కర్నిష్ గారు అడుగుతారు, అమ్మ రాముల వారు ఎలా తన అహంలో నుంచి బయటకు వచ్చారమ్మా అని మహాలక్ష్మీదేవిని ఆనంద్ కర్నిష్ గారు అడుగుతారు. అయితే యుద్ధం చివరి రోజులలో ఎప్పుడైతే రాముల వారు తన అంతర్వానికి సమర్పణ చేసుకున్నారో, ఆయన తన నిజమైన జీవన మార్గంలో పయనం చేసి అంతర్యుద్ధంతో పాటు బయట యుద్ధాన్ని కూడా ఆఫ్ చేసుకున్నారు. పూర్వకాలంలో అందరూ స్త్రీతత్వానికే సమర్పణ చేసుకునేవారు. స్త్రీత్వం అంటే ప్రేమ, కరుణ, జాలి. స్త్రీతత్వం అంటే ఎప్పుడు హృదయంతో కనెక్ట్ అయి ఉండడం. పురుషాధిక్య సమాజం వచ్చినప్పటి నుంచి మానవాళిలో మార్పు జరిగింది. ప్రకృతిలో గడపడం, ధ్యానం చేయడం, మనలో మనము ఉండడం వలన బహిర్ముఖమైన మనము అంతర్ముఖం కాగలం. ఎప్పుడైతే అహము, ఆలోచన, మనోభావాలను మనం పట్టుకోకుండా వదిలిపెడతామో అప్పుడే మనము మన అంతర్వానితో ట్యూన్ కాగలము. అప్పుడే మనం దివ్యాత్మలతో
అప్పుడు దివ్యాత్మలు మనకి ప్రేరణ కల్పించి మనకి మార్గనిర్దేశనం చేస్తారు అని చెప్పారు. అప్పుడు మనము ఎదుటివారి మెప్పు కోసం కాకుండా మన కోసం మనం ఎలా బ్రతకాలి అన్నది మొదలు పెడతాము అని చెప్పారు. సీతమ్మ వారు, రాముల వారు, రావణాసుడు ముగ్గురు కూడా సోల్మేట్సే, పరివార సభ్యులే. సీతమ్మ వారి అపహరణ కూడా వారి దివ్య ప్రణాళిక ద్వారానే జరిగింది. రావణాసురుడి ప్రణాళిక ఏంటంటే సీతమ్మ వారిని, రాముల వారిని వేరువేరు చేయడం వలన అలాంటి అనుభూతులు ఎక్కువగా రాముల వారికి, సీతమ్మ వారికి రావాలని, దాని ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా వారు కలిస్తే వాళ్ళ మధ్య సామరస్యం చాలా ఎక్కువగా ఉంటుంది అన్న ప్రణాళిక ద్వారానే రావణాసురుడు సీతమ్మ వారిని అపహరణ చేశారు అని చెప్పారు. ఇటువంటి అనుభవాలు కావాలన్నది కూడా సీతమ్మ వారి ఎంపికే. కానీ ఇలాంటి అనుభవాలు ఇంత కష్టంగా ఉంటాయి అన్నది సీతమ్మ వారికి అక్కడ ఉన్నప్పుడు తెలియదు. ఇక్కడికి వచ్చినాకే ఈ విషయాలన్నీ తెలిసినాయి. కానీ వీటి నుంచి బయటపడడానికి సరస్వతీదేవి ఎంతో తోడుగా నిలిచింది. ఇంకా కరుణామయ్య అయ్యి అమ్మతో పాటు ఎప్పుడు పక్కనే ఉంది అని చెప్పింది. ఎలా అయితే సీతమ్మ వారు నమ్మకంతో తన దివ్యాత్మ ఎలా తన దగ్గరే ఉంటుంది అని నమ్ముతారో, మనం కూడా మన దివ్యాత్మలు మనతో పాటే ఉంటారు అని మనము ఎప్పుడు నమ్మకంతో ఉండాలి. రావణాసుడు కోరుకున్నది సీతమ్మ వారిని భౌతికంగా కాదు, అమ్మవారి యొక్క దివ్య ఆత్మని, ఆత్మ జ్ఞానాన్ని మరియు సిద్ధుల్ని మాత్రమే రావణాసురుడు కోరుకున్నారు. భౌతికంగా ఆమెని కావాలి అని అనుకోలేదు అని చెప్పారు. ప్రతి ఘన పదార్థంలో కూడా అగ్నితత్వము, జలతత్వము ఉంటాయి. భూమిలో కూడా ఈ పంచతత్వాలు ఉన్నాయి అని చెప్పారు. సీతమ్మ వారు తనను తాను భూదేవికి సమర్పణ చేసుకోవడం వలన తన మూలాధార చక్రాన్ని కూడా ఓపెన్ చేసుకోగలిగింది. సీతమ్మ వారు అనుకునేవారంట అశోకవనంలో ఉన్నప్పుడు తన ఒంటరితనము, బాధతో ఎంతో చాలా సఫర్ అయ్యేది. ఎప్పుడైతే వాటికి తనను తాను సమర్పణ చేసుకున్నారో తనలో చాలా మార్పు వచ్చింది అని చెప్పారు. నాలోని చిన్న చిన్న సంతోషాలే పెద్ద పెద్ద సంతోషాలుగా అనిపించి నాలో వైబ్రేషన్ ఎనర్జీస్ పెరిగి నాలో లవ్ ఫ్రీక్వెన్సీస్ కూడా చాలా పెరిగాయి. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను రాముల వారిని కలిశాను. మనం కూడా ఈ సిద్ధాంతాన్ని పాటించి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకు ఎటువంటి అపనమ్మకం లేకుండా, అనుమానం లేని నమ్మకంతో మనం ఎప్పుడైతే ఉంటామో మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా విశ్వం మన దగ్గరికి ఆటోమేటిక్ గా వస్తాయి అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. సీతమ్మ వారు మనకి ఈ విధంగా ఇవన్నీ మనకి చేసి చూపించారు. మన కోసమే వాళ్ళు ఈ అవతారానికి వచ్చి ఇంత కష్టపడి మనకి మార్గనిర్దేశకం చేశారు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం మంచి ఆలోచన చేస్తామో ఈ విశ్వం 1000 రెట్లు మంచి ఆలోచనలు విశ్వానికి పంపిస్తుంది. ఈ విధంగా పంపించడం వల్ల మనం ప్రేమతో పాటు విశ్వం అంతా కూడా ప్రేమమై ఉంటుంది అని చెప్పారు. ఈ విధంగా సరోజమ్మ ఎంతో విపులంగా మనకు అందరికి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన విధంగా చాలా చాలా బాగా విపులీకరించారు. నాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది. ఈ విధంగా నేను చెప్పడం వల్ల నేను ప్రతి పాయింట్ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి విన్నాను. నాకు మాత్రం నాలో చేంజ్ మాత్రం అనిపిస్తుంది. ఆ చేంజ్ మాత్రం కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సరోజమ్మ, సరిత మేడం, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ లీలావతి మేడం. చాలా అద్భుతంగా సమరైజ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పాయింట్ వచ్చేసింది. చాలా బాగా చెప్పారు. నిజంగా అంటే మీరు నాలో మార్పు స్టార్ట్ అయింది అన్నారు చూడండి మేడం. నిజంగా అంటే చాలా ఆనందంగా ఉంది మేడం నాకు. థ్యాంక్ యూ సో మచ్. సరోజమ్మ మీరేమైనా మాట్లాడతారమ్మా? నమస్తే అమ్మా. మాస్టర్స్ నెక్స్ట్ 35 ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ కి సమరీ ఎవరు ఇస్తారో నేమ్ ఇవ్వండి మాస్టర్స్. పోయిన వీక్ మనకు లీలాబచ్ మేడం ఇచ్చారు. నెక్స్ట్ వీక్ ఎవరు ఇస్తారు సమరైజ్ 35 ఎపిసోడ్ కి? మాస్టర్స్ నేమ్ ఇవ్వండి. ఈ రోజు చెప్పేసి హాయిగా మేడం 1 వీక్ కింద చెప్పడం వల్ల అంత క్వీన్ గా అబ్జర్వ్ చేసి ఆ ఎపిసోడ్ విని హాయిగా దాంట్లోని ప్రతి దాన్ని చెప్పి మళ్ళీ దాని గురించి తను పాటిస్తున్నాను, నాలో మార్పు స్టార్ట్ అయిందని చెప్పింది. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వీక్ ఎవరు మాస్టర్స్ 35 ఎపిసోడ్? రమాదేవి మేడమా?
సమరి మేడం, లాస్ట్ సమరి. ఓ థ్యాంక్ యూ రమాదేవి మేడం. నెక్స్ట్ 35 ఎపిసోడ్ కి మనకు రమాదేవి మేడం సమరి ఇస్తారు మాస్టర్స్ లాస్ట్ కు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి చాలా అద్భుతంగా మీ ఎక్స్పీరియన్స్ అక్కడ దాంట్లో 34th ఎపిసోడ్ నాలెడ్జ్ పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చిన సరోజమ్మకు, ఈ బుక్ రాసిన ఆనంద్ కర్ణేష్ గారి, ఈ శ్రీమాతలకు మనందరము మరి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అద్భుతంగా మనకు ధ్యానం చేయించిన విజయలక్ష్మి మేడానికి, టెక్నికల్ గా సపోర్ట్ చేసిన నీలిమా మేడానికి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్.